ప్రారంభమవుతుంది సార్. దేవాంగ పెళ్లి సమాజం తరఫున గత 2021 సంవత్సరం నుంచి ఉగాది వేడుకలు నిర్వహించబడుతున్నది. ఈరోజు మనం శ్రీ క్రోధినామ ఉగాది వేడుకలు దేవాంగ పెళ్లి సమాజం ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం. మొట్టమొదటిగా అందరికీ శ్రీ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు దేవాంగ పెళ్లి సమాజం తరఫున తెలియజేసుకుంటూ అందరికీ స్వాగతం, సుస్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సర వేడుకల సందర్భంగా మొట్టమొదటిగా శ్రీ కృష్ణ గీతా సమాజం వారిచే గీతాపారాయణం జరగబడినది. తదుపరి పౌరోహితులు శ్రీ కొలి వీరభద్రయ్య గారిచే పంచాంగపఠనం నిర్వహించబడిన పిదప బాలబాలికలకు విచిత్ర వేషాధారణ పోటీలు నిర్వహించబడినది. ఈ క్రోధినామ ఉగాది వేడుకలు పురస్కరించుకొని మహిళలకు, బాలబాలికలకు మరియు చిన్నారులకు వివిధ పోటీలు నిర్వహించబడి విజేతలకు బహుమతి ప్రదానం చేయుటకు ప్రత్యేకంగా ఈ సభలు ఏర్పాటు చేయబడినది. ఇందుకు దేవాంగ పెళ్లి సమాజ అధ్యక్షుడు శ్రీ పమిటల సుబ్బయ్య గారు అధ్యక్షత వహించి సభలు జరిపించవలసిందిగా కోరుకుంటూ వారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. డిపిఎస్ ఉపాధ్యక్షులు కేవలయ కళాశాల యందు తెలుగు డిపార్ట్మెంట్ హెచ్ఓడిగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ మానవ గుండెరత్నం గారిని వేదిక అలంకరించాలని కోరుకుంటున్నాం. తరువాత అతిథులుగా విచ్చేసిన ప్రముఖ దంత వైద్యులు శ్రీ డాక్టర్ పిటి రఘురామ్ గారిని వేదిక అలంకరించాలని కోరుకుంటున్నాం. తరువాత ప్రముఖ వాణిజ్యవేత్త శ్రీ కోణంకి రవి గారిని వేదిక కోరుకుంటున్నాం. శ్రీమతి పిటి కృష్ణగారి గారిని వేదిక కోరుకుంటున్నాం. ఈరోజు కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన శ్రీ చంద్రపూడి దేవాంగ సంఘ అధ్యక్షుడు శ్రీ కోణంకి జనార్దన్ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ క్రోధినామ సంవత్సరం నందు మన దేవాంగ కుల మొట్టమొదటి చీఫ్ ఇంజనీర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీమతి బి మహాలక్ష్మి గారిని వేదిక అలంకరించగా కోరుకుంటున్నాం. సార్ సార్ మొట్టమొదటిగా ప్రార్థన బై ఎంఆర్ సుబ్రహ్మణ్యం గారు. వాగధావివ సంపృక్తౌ వాగధ ప్రతిపత్తయే జగతస్వందం వందే పార్వతీ పరమేశ్వరం జగద్పితరం వందే పార్వతీ పరమేశ్వరం. సుబ్రహ్మణ్య గారి వనిదానంలో ధన్యవాదాలు. కొల్లి వీరభద్రయ్య గారు నిర్వహించారు. వారిని పెళ్లి సమాజం తరఫున పాలతో సత్కరిస్తాం. ఇప్పుడు అతిథులకు సత్కారము, తదుపరి వారి ప్రసంగం. ముఖ్య అతిథి డాక్టర్ మానం గుండ్రత్నం గారిని మన దేవాంగ పెళ్లి సమాజం అధ్యక్షుడు శ్రీ పమిటల సుబ్బయ్య గారు కాలంతో సత్కరిస్తారు. తర్వాత డాక్టర్ పిటి రఘురామ్ గారిని శ్రీ పమిటల సుబ్బయ్య గారు సాలుతో సత్కరిస్తారు. శ్రీ పోదల బిఎస్ కృష్ణమూర్తి గారు జ్ఞాపకం అందజేస్తారు.
తర్వాత శ్రీ కోనంకి రవి గారిని దేవాంగ పెళ్లి సమాజం ఉపాధ్యక్షుడు శ్రీ టి రఘు గారు స్వాగతం సత్కరిస్తారు. దేవాంగ పెళ్లి సమాజం సెక్రటరీ పి భరణి గారు జ్ఞాపకం చేస్తారు. శ్రీ పెట్టి ఎం కృష్ణవేణి గారిని శ్రీమతి వి మహాలక్ష్మి గారు స్వాగతం సత్కరిస్తారు. తరువాత దేవాంగ సంఘ అధ్యక్షుడు శ్రీ కోణంకి జనార్దన్ గారిని శ్రీ ప్రతాప్ గారు స్వాగతం సత్కరిస్తారు. శ్రీ మండల సోమసుందర్ గారు జ్ఞాపకం అందజేస్తారు. మన దేవాంగ మొట్టమొదటి చీఫ్ ఇంజనీర్గా బాధ్యతలు వహిస్తున్న శ్రీమతి వి మహాలక్ష్మి గారికి సన్మానం. వీరు కీర్తిశేషులు మాచర్ల వాసుదేవ గారి కుమార్తె మరియు శ్రీ తమిళ్ కుమార్ గారి సన్నిమని. వీరు పి పట్టభద్రులైన తర్వాత టీఎన్ఈబీలకు తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డు నందు అసిస్టెంట్ ఉద్యోగ బాధ్యతలు స్వీకరించి ఈరోజు మన దేవాంగుల మొట్టమొదటి చీఫ్ ఇంజనీర్ స్థాయికి ఎదిగారు. వారిని శ్రీ రోజునామ సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా గౌరవించాలని తీర్మానించి ఈరోజు వారికి సన్మానం చేయబడుతున్నారు. వారిని మన సమాజ అధ్యక్షుడు శ్రీ పంచల సుబ్బయ్య గారు తానుతో సత్కరిస్తారు. సమాజంలో మరియు శ్రీ చంద్రపురి దేవాలయ సంఘంలో అఖింపిత సేవలు అందించుకున్న శ్రీ బ్రాహ్మణపల్లి ప్రతాప్ గారిని ఈ వేదికలను సన్మానించాలని తీర్మానించి డిపిఎస్ దేవాలయ పెళ్లి సమాజం అధ్యక్షుడు శ్రీ పంచల సుబ్బయ్య గారు తానుతో సత్కరిస్తారు. శ్రీ యారాజు గారు అధ్యక్షుడు శ్రీ పంచుల సుబ్బయ్య గారి తిరుపతి వారిని శ్రీ బ్రాహ్మణపల్లి ప్రతాప్ గారు తాలూకా సత్కరిస్తారు. సుబ్బయ్య గారిని సార్ క్లుప్తంగా ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం. క్లుప్తంగా అలంకరించినటువంటి వారు పెద్దలు అందరూ పేరు పేరు ఇప్పుడు గోందర గారు పాలుపక్షాలు ఉన్నటువంటి అన్ని అందరూ తెలిసిన అందరికీ నా నమస్కారాలు. అదేవిధంగా మీకందరికీ అందరికీ మా నమస్కారాలు, స్వాగతాలు. ఆ తర్వాత వచ్చి ఈ శ్రీ కోడోలి నామ యుగాది కలపరేషన్స్ మన గురించి అది మనం చేసుకుంటున్నాం. అన్ని బాగానే చేసుకున్నాం, ఇది కూడా బాగానే చేసుకుంటున్నాం. అలా అంతర్గత నెక్స్ట్ ఏంటంటే ఈ క్రోధినామ సంవత్సరము పేదే చూస్తుంది. ఇది క్రోధము సంబంధించింది. రాజపాలన రాజు చేసే క్రోధి స్వరూపం కాబట్టి ఇది క్రౌడ్గానే ఉంటుంది. అయితే ప్రజలు బాధ పెట్టారా అని అంటే ఎవరైతే దేవుడిని వదిలిపెట్టారో దేవుడు ఉన్నటువంటి ఆ చైతన్య స్వరూపం మనలో అతన్ని గుర్తించి ఆయన ఎక్కడో బయటెక్కడో మన హృదయంలోనే కృష్ణ వేసి కూర్చొని ఉన్నాడు అన్న భావన ఉండేటాలంటే అనన్య భక్తి అంటే 3 గుణాలు దూరంగా పడిపోతాయి. అందుకని ఏమి రాదు అది తప్పట్లేదు. కాబట్టి మనకు కావాల్సింది ఏమిటంటే మనకు దేవుడితో ఉన్నాడు, దేవుడు మనకు నిత్యం మన దగ్గరనే ఉన్నాడు. మన చైతన్య స్వరూపం తల్లి తిన కూడా అది చైతన్యమే. చైతన్య స్వరూపంలో మన దగ్గర ఉన్నాడన్న భావన చూసిందంటే ఇంకేమనేది కావాలి. అయితే యాక్చువల్గా ఈ చైతన్యం అనేది మన దగ్గర ఉంది కాబట్టి మన వచ్చి చైతన్య స్వరూపంలో కూడా మనం కూడా అంతే. ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మనం చైతన్య స్వరూపం అంటాం.
కాబట్టి మనం వచ్చేసి దీన్ని జాగ్రత్తగా చూసుకుంటూ శుద్ధంగా ఉంటామంటే మనకి ఈయనకి ఈ రోజు 4 సంవత్సరాలు ధాన్యాలు పూజలు మనల్ని ఏమీ చేయలేదు. మరి అయితే క్లుప్తంగా చెప్పమన్నారు, ఎవరితో నేను చెప్తానని బాధపడినట్టున్నారు. కాబట్టి నేను కొడతానని చెప్పేసి నేను ముగించుకుంటున్నాను. తర్వాత డాక్టర్ మాణిమ మురళీధరన్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాను. సభకు నమస్కారం. వేదిక మీదున్న పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలకు, విద్యార్థులకు, మిత్రులకు, సుపరిచితులకు, ఈ పాత దాఖలపేటలో ఉన్నటువంటి ప్రముఖులకు, పారిశ్రామికవేత్తలకు, ప్రతి ఒక్కరికి పేరున ఈ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మన సంస్కృతిలో భాగమైన ఆటలు, వేడుకలు, వినోదాలు ఇవన్నీ బ్రతికి ఉన్నాయి అనడానికి ఈ సంస్థ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలే ఇదొక నిదర్శనం. విద్యార్థులను ప్రోత్సహించడానికి, వారిని ప్రేరేపించడానికి కోసం పట్టిపట్టణం. ఇక్కడ నేను ముందుగా దర్శించిన విషయం, ఒక భరతమాతను చూశాను, ఒక వేమను చూశాను, ఒక రుద్రమను చూశాను, ఒక అడవి మనిషిని చూశాను, ఒక డాక్టర్ని చూశాను, యాక్టర్ని చూశాను. పసిబిడ్డలు అలతి పదాలతో, వచ్చిరాని మాటలతో 4వ తరగతి బిడ్డ, 3వ తరగతి, 2వ తరగతి, 1వ తరగతి వారు ఎంత ఉత్సాహంగా కలుసుకొని వాళ్ళ ఈ కార్యక్రమంలో కలుసుకోవాలి. బహుమానం వస్తుంది లేదా అది 2. అయితే వాళ్ళు ఏ విధంగా సరే ఈ కార్యక్రమంలో కలుసుకోవాలి అని ఆ ఉపలాటం మనం తెచ్చుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు ముందుగా నేను ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నాకు బ్రతుకు తెరువుని కల్పించినటువంటి సరి త్యాగరాయ కళాశాలకు ముఖ్యంగా శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకు ఈ మాట ఉన్నానంటే, దేవాంగ వంశం అనేది అది సామాన్యమైనది కాదు. ఎన్నో జన్మల సుకృతం ఉంటే కానీ దేవాంగ వంశంలో పుట్టిన పురాణం ఉన్నటువంటి విషయం ఇది. ఇక్కడ ఒక చిన్న కథ చెప్తాను. ఎందుకు చెప్తానో ఆ కథలో ఉన్నటువంటి ఆంతర్యం మీరు మీరే గ్రహించాలి. ఒక రాజుకి ఒక కళ వచ్చిందంట. ఆ కళ ఏం కళ అంటే, నోట్లో ఉండే పళ్ళన్నీ రాలిపోయినాయి. రాజుకి నోట్లో ఉండే పళ్ళన్నీ రాలిపోయాయట. అది పీడకల అనుకుని అక్కడ ఉన్నటువంటి ఒక జ్యోతిష్యుడు పిలిపించి, అయ్యా నాకు ఒక పీడకల వచ్చింది, నా నోట్లో ఉండే పళ్ళన్నీ రాలిపోయాయి, దీనికి విరుగుడేమి నువ్వే చెప్పు అని ఆ రాజు ఆ జ్యోతిష్యుడిని అడిగాడంట. వెంటనే ఆ జ్యోతిష్యుడు ఏమన్నాడంటే, అయ్యా నువ్వు తెస్తావు, నీ పిల్లలు తెస్తారు, మీ నాన్న తెస్తారు, నీ పుట్టుకు అందరూ తెస్తారు, నీ మనవాడు తెస్తారు, వాళ్ళు తెస్తారు, వీళ్ళు తెస్తారు, చివరికి నీ వంశం నాశనం అయిపోతుందన్నాడంట. ఆ రాజు కోపం వచ్చి, వీళ్ళు తీసుకు మొదట్లో చెరసాల్లో బంధించేయండి అన్నాడంట. ఇంకొక జ్యోతిష్యుడు చూపించాడంట. ఆ జ్యోతిష్యుడు పిలిపించిన వెంటనే ఆ జ్యోతిష్యుడు ఏమంటే, అయ్యా మీకు వచ్చినటువంటి కళ సామాన్య కళ కాదు, ఇక నుంచి మీరు వజ్ర వైద్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో, భోగవాక్యాలతో, మునిమనలతో మీరు తిరుగుతుంటారు. మీ వంశం 3 పువ్వులు 6 కాయలు వికసిస్తుంది, మీరేం భయపడడం అవసరం లేదు అని ఆయన దీవించారంట. అంటే మాట అనేది ఎంత గొప్పది అనడానికి చెప్పి వస్తున్నాను. ఎందుకంటే ఈ పంచాంగ పఠనం యొక్క శ్రేష్టం గొప్పతనం ఏదంటే, అయ్యా మీరు గంగా నదిలో స్నానం చేస్తే ఎన్ని పాపాలు నశించిపోతాయో, మీరు గోదానము, భూదానము, వస్త్రదానం ఇస్తే మీరు ఎంత పుణ్యాన్ని సంపాదించుకుంటారో
అలాంటి పుణ్యాన్ని సంపాదించుకున్నట్టు ఈ పంచాంగ పఠనం వింటే, అంటే ఈ పంచాంగ పఠనం వారిని నిర్వహించినటువంటి ఈ కార్యవర్గ సభ్యులందరికీ నేను ముందుగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే విద్యార్థుల కోసం, ఆ బిడ్డల కోసం చిన్న కథ. ఒక రాజు తన తర్వాత ఆ రాజుకి ఎవరు వారసులు లేరంట. సరే, ఈ సమాజంలో ఉన్నటువంటి ఎవరైనా ఒక్క బిడ్డని తీసుకొని రాజును చేయాలి అని సంకల్పించుకున్నాడు రాజు. అందువల్ల ఆయన ఏం చేశారంటే, ఆ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆయన అనౌన్స్ చేశారంట. ఏమని చెప్పాడంటే, అయ్యా నాకు ఎలాగనో నాకు వంశం నా తర్వాత ఎవరు లేరు, సమాజంలో నుండి ఒక బిడ్డని తీసుకొనేసి ఈ రాజ్యాన్ని పరిపాలించడం కోసం నేను నిర్ణయించుకున్నాను, మీ అందరికీ సమ్మతేనా అని. సరే, బిడ్డలు లక్షల మంది ఉన్నారు కదా, ఏ బిడ్డను మనం నిర్ణయించుకోవాలి అనే ఒక సందిగ్ధమైన పరిస్థితుల్లో అందరికీ ఏం చేశారంటే, అందరికీ రెండు విత్తనాలు ఇచ్చారంట. విద్యార్థులందరూ మీకోసమే రెండు విత్తనాలు ఇచ్చాడంట. ఆ రెండు విత్తనాలు ఇస్తే తనకి ఒక 3 నెలల్లో టైం ఇచ్చాడంట. 3 నెలలు ఆ కాల వ్యవధి. ప్రతి తల్లిదండ్రులకి తన బిడ్డని ఏ విధంగా రాజు చేసుకోవాలనేసి ఒక తాపత్రయం. చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, ఆ గింజలు అవి మొలక ఎత్తలేదంట. ఇచ్చిన గింజలు వదిలేసి వాళ్ళ తల్లిదండ్రులు కొత్త గింజలు తీసుకొని వచ్చి వాటిని పెట్టి వాటిని మొలకెత్తేలాగా తయారు చేసి బ్రహ్మాండంగా ఒక 1000 సెట్లు ఇస్తే 999 చెట్లు బ్రహ్మాండంగా మొలకెత్తాయంట. ఒక అబ్బాయి మాత్రం కూర్చొని ఏడుస్తున్నాడంట. నాకు ఇచ్చిన విత్తనాలు మాత్రం అలాగే ఉన్నాయి, అవి ఏమాత్రం మొలకెత్తలేదు, ఏడుస్తున్నాడంట. అప్పుడు ఆ బిడ్డ ఏడుస్తుంటే తల్లి బాధపడుతుంది కదా, నేను నువ్వేం బాధపడద్దు, నువ్వు నిజాయితీగా చేసుకున్నావు, చూస్తాము అని చెప్పి గమ్ముగా ఉన్నాడంట. రాజు ఆ బిడ్డనే దాని తరువాత నా వారసుడు ఆ బిడ్డే నిర్ణయించుకున్నాడంట. ఎందుకంటే ఆ బిడ్డలో ఉన్నటువంటి నైతికత, ఆ బిడ్డలో ఉన్నటువంటి నిజాయితీని మెచ్చి. ఎందుకంటే రాజు ఇచ్చిన విత్తనాలన్నీ ఉడికించిన విత్తనాలు మొలవు. ఆ బిడ్డ మనం నిజంగా ఏడ్చాడు పాపం. ఎంత చేసే మొలవు కదా. మిగతా తల్లిదండ్రులను ఏం చేశారంటే, బిడ్డలను ప్రేరేపించడం కోసం, బిడ్డలకు బహుమతులు రావడం కోసం ఎన్నో తాపత్రాలు చెంది వాళ్ళకి ఆ చెట్టు మొలకెత్తాలని చూశారు, కానీ బిడ్డలో ఉన్నటువంటి నిజాయితీని చంపేశారు. మన బిడ్డలకు కూడా ఒక పరిధి వరకు సహాయం చేస్తాం, దాని తర్వాత వచ్చినా కూడా మనం ఇదిగా చేయడం అవసరం లేదు. అందువల్ల ఇక్కడ బిడ్డలు చాలా వరకు వాళ్ళు ఉన్నటువంటి ఆ ప్రోత్సాహాన్ని ఎంతో మనం మెచ్చుకోవచ్చు. అలాగే ఈ ఉగాది పచ్చడి గురించి మనం చాలా మంది అంటూ ఉంటాం, మనకు అర్థం తెలియదు, అర్థం తెలియదు. ఉల్లి తినకూడదు, వెల్లుల్లి తినకూడదు అంటారు. ఉల్లి దేని తినకూడదు, వెల్లుల్లి దేని తినకూడదు అర్థం కాదు మనకు. వెల్లుల్లి ఏదో ఈ ఉగాది పచ్చడి రోజు వస్తుంది కాబట్టి సమయాచితంగా ఆ సందర్భాన్ని వివరిస్తున్నాను. అయ్యా, మీరు బాగా వినే ఉంటారు, మన ముందు మనకు అమృతం కావాలని చెప్పి దేవతలు రాక్షసులు ఆ సముద్రవర్ణం చేసినప్పుడు ముందుగా ఆహారం వస్తుంది. ఆహారాన్ని శివుడు మిగివేస్తాడు, దాని తర్వాత అమృతం వస్తుంది. ఆ అమృతాన్ని ముందుగా ఎవరు తినాలి, ఎవరు తాగాలి అని ఒక సందిగ్ధ పరిస్థితుల్లో ఉంటారు. అప్పుడు శ్రీమన్నారాయణ మోహిని అవతారం ధరిస్తాడు. మోహిని అవతారం ధరించి ఆ అమృతాన్ని అందరికీ పంచిపెట్టాలా అని నిర్ణయించుకుంటారు. దయచేసి మా అక్క చెల్లికి, అమ్మకి, మీకు వివరిస్తున్నాను. ఆ అమృతాన్ని అందరికి పంచాలి కదా. ఎవరు పంచాలి? దేవతలు పంచాలా, రాక్షసులు పంచాలా? దేవతలు పెంచితే రాక్షసు ఏమాత్రం ఒప్పుకోరు. మన దేవతలు తెలివైన వాడే కానీ బలమైన వాడు రాక్షసులు. అక్కడ సూక్ష్మంలో మోక్షం ఉన్నట్టు శ్రీమన్నారాయణ మోహిని అవతారం ధరించి అమృతాన్ని పంచడానికి పూనుకున్నాడంట. అమృతాన్ని పంచడానికి పూనుకున్నప్పుడు ఏం చేశారంటే, ముందు వస్తున్న దేవతలు పంచిపెడుతూ వచ్చాడంట. దేవతలు పంచిపెడుతూ వస్తే అప్పుడు సద్భావుడు అనే ఒక రాక్షసుడు నాగజాతికి చెందినటువంటి
సద్భావుడు అనే ఒక రాక్షసుడు దేవతల వరుసలో కూర్చునేసి ఆ అమృతాన్ని స్వీకరించేశాడంట. అక్కడే ఉన్నటువంటి సూర్యచంద్రుడిని గమనించి మోహిని అవతారంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడికి ఈ విషయం చెప్పారు. ఎలాగో ఆ సద్భావుడు పేరు గుర్తుపెట్టుకోండి. సద్భావుడు అనే రాక్షసుడు, నాగజాతి చెందిన రాక్షసుడు అమృతం తాగేశాడు కాబట్టి ఇంకా అతనికి మరణమే లేదు. వెంటనే శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రం తీసి ఖండించేశాడు. ఖండించిన వెంటనే తల మొండెము తనతని పడిపోయాడు. అయితే అతను మరణం లేదు కదా, మన రాహువు కేతు అని చెప్పుకుంటూ ఉంటాం. మరణం లేదు. ఎందువల్ల మరణం లేదు అంటే అప్పటికే అతను అమృతాన్ని త్రాగివేశాడు. ఎప్పుడైతే ఆ సుదర్శన చక్రంతో తన తలని ఖండించాడో అవి ఆ రక్త రేణువులు, ఆ రక్త బిందువులు భూమి మీద పడ్డాయి. 2 పడ్డాయి. అదే ఉల్లి వెల్లుల్లి. ఎందువల్ల అవి తినకూడదు అంటే, ఎందువల్ల కొంతమంది తినరు, ఎందువల్ల తింటారు అంటే అందులో అమృత బిందువులు ఉన్నాయి. ఇందులో ఉల్లి వెల్లుల్లిలో అమృత బిందువులు ఉన్నాయి కాబట్టి అందువల్ల ఉల్లి చేసే మేలు తల్లిగారు చేయదు అంటాం మనం. ఉల్లి చేసే మేలు తల్లిగా ఎన్నో రోగాలకి వాయు పిల్లలు బాధపడుతుంటారు, తెల్లగడ్డలు తింటారు అంటారు మన వాళ్ళు. ఈ విధంగా వాటికి ఎంతో వైద్యం ఉంది. ఎందువల్ల తినకూడదు అంటే అవి ఎందువల్ల ఘాటుగా ఉంటాయంటే అవి సద్భావుడు అనే రాక్షసుల రక్తం కదా, అక్కడ నాణ్యం చేస్తుంది. ఆ నాణ్యం ఎందువల్ల సద్భావుడు అనే రాక్షసుడు బిందువులు కాబట్టి అది తినకూడదు. ఎందువల్ల తినవచ్చు అంటే అవి అమృత బిందువులు ఉన్నాయి కాబట్టి తినవచ్చు అనేసి. ఎందువల్లంటే నేను ఈ విషయం ఎందువల్ల చెప్పొచ్చానంటే ఈ ఉగాది పచ్చడికి కూడా అంత విశేషం ఉంది. తెల్లవారు చేయాలి, షడ్రుసులు 6 రుసులతో ఉన్నటువంటి అది చేదు, బొగుడు, పులుపు, ఈ విధంగా 6 రుచులు. సూర్యుడు రాక ముందుగానే నూగుల నూనెతో స్నానం చేసి, ఎందువల్ల నూగుల నూనెతో స్నానం చేయాలంటే మనలో ఉన్నటువంటి దరిద్ర దేవత దరిచేరదంట. నూగుల నూనెతో స్నానం చేస్తే మనకున్నటువంటి దారిద్ర్యం పుట్టుకోబోతుంది అని చెప్పేసి మనకి ఉంది. అలాగనే ఉతికిన బట్టలు, కొత్త వస్త్రాలు తెలుస్తూ ఉంటాం. ఈ ఉగాది అన్ని దేవుళ్ళకి సంబంధించి, ఏ ఒక్క దేవుడికి మాత్రం సంబంధించింది కాదు. నేను దాదాపు ఈ ఉగాది సంబరాల్లో ఈ పంచాంగం చాలా దగ్గర విన్నాను. అయితే ఇక్కడ చెప్పినటువంటి విషయాలు చాలా చోట్ల చెప్పలేదు. ఎందుకంటే అంత ఉన్నతంగా ఎక్కడికి ఏమేమి జరుగుతుంది దాని విలువలు చెప్పారు. ఏదో పంచాంగం పఠించేది కాకుండా ఒకవేళ ఆ విధంగా ఉంటే మనం ఏం చేయాలి, దానికి నివారణ చర్యలుగా చెప్తూ వచ్చారు. ఇక్కడ ఆ విషయాలు చేసుకుంటున్నాను. ఇక్కడ ప్రార్థనకు ముందు అపర బాలసుబ్రహ్మణ్యం గారు ఆ పాట వింటారు మీరు, ఎంత అద్భుతంగా. ఇక్కడ అన్ని కళలకు సంబంధించిన వారు ఉన్నారు. ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామి చేసినందుకు శిరస్సు వచ్చి ఈ సంస్థ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలుగు తల్లి. మాన్య మురళీధరం గారికి ధన్యవాదాలు. తర్వాత డాక్టర్ పిఎస్ రఘురామ్ గారు. అందరికీ క్రోధిరామ ఉగాది శుభాకాంక్షలు. నన్ను ఈ ప్రోగ్రామ్ పిలిచిన దానికి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ రఘురామ్ గారికి ధన్యవాదాలు. తర్వాత శ్రీ కోణగిరి అలీ గారిని ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం. Presiding Officer, Honorable Superior Garu, Chief Guest, Dr. Manana Mullakumar Garu, dignitaries on the dais and dignitaries of the dais, brothers, sisters and my dear children. A warm good evening to you all. అందరికీ
Ugadi Shubhakankshalu. Now you must be thinking, in this Telugu function, I am speaking in English. To tell you frankly, I am not good at Telugu. My Telugu is restricted to the spoken language of Telugu. And don't ask me if I am good at English, better, relatively better than what I can speak in Telugu. So I hope I can continue in English, and in between I will try to mix Telugu and Tamil also. భారతి గారు వచ్చి తెలుగులో మాట్లాడాలనుకున్నారు. ఓకే, ఉగాది గురించి మన చీఫ్ గెస్ట్ గారు చెప్పారు. తర్వాత మాట్లాడబోయే పెద్దలు చెప్తుంటారు. నాకు తెలుగే తెలిసినప్పుడు ఉగాది గురించి నేనేం చెప్తాను. సో నేను ఒక మెసేజ్ అందించడానికి ఈ మైక్ పట్టుకున్నాను ఈరోజు. దట్ ఈస్ ఐ వాంటెడ్ టు సెలెక్ట్ ఎ టాపిక్ ఆఫ్ ఫాస్ట్ చేంజ్ ఇన్ అవర్ కల్చర్. ఇది ఈరోజుకి చాలా ముఖ్యమైన టాపిక్. ఎందువల్ల కల్చర్ ఎంత ఫాస్ట్గా చేంజ్ అవుతుందంటే వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ గ్లోబలైజేషన్. సో if you look at around 30-40 years back, the generation gap will be between a father and a son, around 25-30 years. Today, the generation gap has reduced to 5 years and even less than 5 years. మీరు జనరేషన్ గ్యాప్ అన్నదమ్ముల మధ్యనే ఇప్పుడు చూడొచ్చు. బిట్వీన్ ద సిబ్లింగ్స్ యూ కెన్ సీ ద జనరేషన్ గ్యాప్. వై ఇట్ ఈస్ సో? ఒక 15-20 years ముందు మీరు బాంబే వెళ్ళినా కానీ ఢిల్లీ వెళ్ళినా కానీ యూ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు హ్యావ్ ఇడ్లీ అండ్ దోశ. ఈరోజు యూ గో టు ఎనీ part of the country, any part of the globe, you will have the idli and dosa. So that is the fast development and the changes in the culture. You get everything everywhere. All these changes are good or bad? Some changes are good and some changes are bad. The topic what I have taken is, today one of the fast change of culture is, from saving culture, we are getting on to spending culture. I hope you understand. Saving culture అనేది అందరికీ తెలుసు. Spending culture, you are spending culture. ముందటి రోజుల్లో you spend, whenever you wanted to spend for something, you spend from your savings. అయితే ఇప్పుడు you spend on your future income, on your future money. Past money లో స్పెండ్ చేసేది పోయి ఫ్యూచర్ మనీలో స్పెండ్ చేస్తున్నాం. నాకు గుర్తుండేది, మా అన్నగారు కొన్ని జనార్దన్ గారు ఇక్కడ ఉన్నారు. ఫస్ట్ టైం నేను శాలరీ తీసుకొచ్చి ఆ రోజుల్లో క్యాష్ ఇచ్చేవాళ్ళు కవర్లో వేసి. ఐ గేవ్ టు మై బ్రదర్ and he gave me 2 rupees as my pocket money. Those days, my first apprenticeship salary was 180 rupees and I got 2 rupees as a pocket money. If you compare that for today's money, maybe 9,000 rupees salary and 100 rupees is a pocket money. Believe me, not only me, most of the people who are in our age has faced this. And we used to save on that money. On 2 rupees also I used to save. That practice was there all along my life. Recently one of my friends asked me, how could you become a successful businessman? I said one important qualification to become a successful is start your business with your own savings.
The chances, the probabilities of getting success is more when you start your business with your own savings rather than depending on the parents' savings. See, what is happening today? In those days, one movie has come, Vama Vidya. I think most of us would have seen it. There is a song in that. Varabu Ekkana, Selavu Pattana, Adigan Dandana, Kadesi Kundana. So, to understand the children today, Ekkana means around 50 paise and Pattana means around 60 to 63 paise. So, when you earn 50 paise and spend 62 paise, 12 paise is the deficit charge. What do? You can't go and ask neighbors. Okay, 1 month you can ask, 2 months you can ask. You cannot continuously depend to go on taking credit. That was the situation then. Like now, no need to worry. You have got cards, credit cards, Visa card, MasterCard, whatnot. You spend whatever you want, go to the shop, swipe it. At the end of the month, you look at the statement. We got 65,000. Okay, what is the money we have? We have 40,000. Okay, let us pay 40,000 and 25,000 convert it into EMI. This is how today's world. And this EMI, you have to keep on. This will get rotated. This is going to get rotated 25,000 EMI. Next month it will become 30,000. The next month it will become 40,000. And you have to pay on continuously. This is your future income you are spending in today. Our national culture is saving culture and not a spending culture which used to be. Now because of this fast change of culture due to globalization, we are also getting into spending culture. What is the impact of this? So between 2007 and 2009, there was a great industrial recession. Most of elders will be remembering that recession. And those days, many people have lost their jobs. Particularly in US, the job replacement was low. Why in US? In US was a spending culture. Today, we used to get liberal loans from our banks through credit cards. And in US, long back, at least 20-25 years back, they used to get such kind of loans. They just give you the loan. If you are drawing about ₹1,00,000 rupees, okay, you want 80, I will give you loan to spend about 80,000 rupees EMI. That's what they used to give a loan. When the retrenchment came, most of the US banks are also got into problem because they could not get the money back from the public. And those who are exporting to US, they are all went into recession because their GDP has come down. Particularly Japan, China, and European countries, the GDP has come down. And what happened to our Indians? So this is more important. Today we spend money and we take loans, we take EMIs, calculating our salary. Okay, we are getting 2 lakh salary, we spend around 1.5 lakh. 50,000 is sufficient for it. This is how we are doing now. When the retrenchment came, people lost their jobs. There are many Indians who took suicide in USA. See, remember, this will not happen to US citizens because US citizens, they have support from their government. Their culture is different. Their economy is different. But whereas in India, that is not the case. If you lose your job today, tomorrow you get into trouble. And in US, they are not bothered to look after their parents. They are not bothered to look after their children. They are not bothered to look after their people. Society will take care. But here it is not the case. The moment we lose the job, we get a heart attack. We started thinking how we are going to grow up our children, how we are going to look after our parents, what is going to happen in future.
and all these things will come into picture. ఈరోజు లేదు నాకు ఆ యోచన అంతా లేదు, ఐ కెన్ ఏబుల్ టు మేనేజ్ అని అంటే కూడా ద DNA ఇన్ us, తమిళ్లో ఒక సామెత ఉంది, తానాడాటాలు సదయాలు. సో ద DNA in us will work out. We can't change our DNA and we can't change our attitude or our lifestyle overnight. So the spending culture is going to get us into more and more trouble. And today we are the fast change of spending culture is from us. So my earnest request and my opinion is that we should at least look back at our parents, the older generation, where they used to be there in saving culture. Try to make a balance between the saving and spending, and don't go right while to the spending culture. This is my earnest request. I am really honored by the Devanga Pelli Samajam for calling me to this function. Though there are great personalities in our community, it is really an honor to me that they have chosen me to honor it. I really appreciate the social service responsibility of the Devanga Pelli Samajam, the various programs they are conducting. My earnest request is try to see if you can help the poorest poor in the Devanga community. At least one day we are able to nurture him, support him for his development. So that will be more ideal. మన మురళీధర్ గారు చెప్పినప్పుడు we said that from our community, what like is mentioned, a king has to come, and that king should come from this community, and the backbone or back support for that king should be the Devanga Pelli Samajam. That is my expectation and earnest request. So, once again, I thank you all for giving me this opportunity. Thank you. వాణిజ్య రవి గారికి ధన్యవాదములు. తర్వాత శ్రీమతి పిటి వెంకటకృష్ణమణి గారు. సభలో అందరికీ నమస్కారం. యుగాది శుభాకాంక్షలు అందరికీ. నా పేరు వేణు కృష్ణమూర్తి పాండ్య. థ్యాంక్ యూ. తర్వాత శ్రీ కోణగి జనార్దన గారిని ప్రసంగించవలసిన కోరుతున్నాను. క్లుప్తంగా ఈ సభ పెద్దలకు సభ ముందుగా చూడండి ప్రజలకు, పెద్దలకు, చిన్నారులకు ఆ యొక్క శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు నూటదలుసుగా తెలుపుకుంటున్నాం. క్రోధి నామ సంవత్సరం అంటే మన పండితులు పంచాంగ పఠనంలో చెప్పారు, భయపడాల్సింది ఏమీ లేదు. పంచాంగ పఠనం అనేది ముందు మనకి తెలియపరుస్తుంది. ఉగాది అంటే ఏమిటంటే కలయు, ఉగాది అంటే అంటే ఆరంభమైన మొదలు రోజు ఇది. అందువల్ల ఉగాది మనం ప్రతి సంవత్సరము పెట్టుకుంటున్నాం. 60 సంవత్సరాల్లో 60 సంవత్సరాల తర్వాత మొదటి సంవత్సరం తర్వాత ఈరోజు 38వ సంవత్సరం, 4 సంవత్సరం 61 గంటలు. మనం ప్రతి రోజు ఆ ఆరంభం రోజు మనం ఉగాది చెప్పుకుంటున్నాం. దాంట్లో వచ్చి మనం ఏమంటే ఫస్ట్ పంచాంగ పఠనం చేసుకునేసి అంటే మన పెద్దలు ఆ ఇతిహాస ధర్మం ప్రకారం మన పెద్దలు సనాతన ధర్మం ప్రకారం చెప్పుకోవడానికి పద్ధతి ఏమంటే మనం ప్రతిరోజు పంచాంగ పఠనం చేసి దాంట్లో గురించి లోటు పాటలు తెలుసుకునేసి దానికి తగ్గ జాగ్రత్తగా కావాల్సినటువంటి సలహాలు ఇచ్చుకున్న పంచాంగ పఠనం. అంతేకాని దాంట్లో మనం మంచి ఎత్తుకోనేసి మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. ప్రయత్నం లేకుండా ఆ పంచాంగ పఠనంలో బాగా ఉండాలి, అన్నీ ఉండాలి అనుకుంటే ఇది మన ప్రయత్నము మొట్టమొదటిగా ఉండాలి. రెండోది మనకి 2 కథలు చెప్పినారు సార్ చెప్పినప్పుడు. దాంట్లో చెప్పారు 2 కథల్లో కూడా
ఏంటంటే ధర్మాన్ని మనము నిజాయితీగా ఉండాలి. ఏది ప్రయత్నం చేసినా నిజాయితీగా ఉండాలి, ధర్మంగా ఉండాలి. అది దాని యొక్క ముఖ్య సారాంశంలో ఆటల్లో దాన్ని మనము అవలంబించాలి అని కోరుకుంటున్నాం. అదేవిధంగా మనకి ఈ ప్రాంతంలో తెలుగు వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. దానింతా మనం మర్చిపోకుండా మన ఆచారాలని విధాలని మనము ఏ విధంగా మర్చిపోకుండా దాన్ని సంప్రదాయ ప్రకారంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మన దేవాలయ పెళ్లి సమాజం వారు గత 21వ సంవత్సరం నుంచి ఈ ఉగాది సెలబ్రేషన్ చేస్తున్నారు. వారికి మన చంద్రపూరి దేవాలయ సంఘం తరఫున నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా యొక్క నమస్కారంలో కోరుకుంటున్నారు. బాగా మంచి ఇది ఒక పద్ధతులతో పిల్లలకంతా కూడా పోటీలు జరిపించడం, మహిళలకు కూడా పోటీలు చేసి వాళ్ళంతా ఉత్సాహపరుస్తూ ఉన్నారు. దానికి దేవాలయ పెళ్లి సమాజంలో మన యొక్క అభివందనలో తెలియపరుచుకుంటున్నాను. ఇంకోటి, మన ఆచారాలని మర్చిపోకుండా ఉండాలి. తెలుగుని మర్చిపోకూడదు, మాతృభాషని మర్చిపోకూడదు. తల్లిని ఎంత ముఖ్యమో అదే మాది మాతృభాష మనకి ముఖ్యము. దాన్ని మనం మర్చిపోకుండా ఉండాలి. దాని మీద ఈ దేవాలయ పెళ్లి సమాజం వాళ్ళు ఈ ఉగాది సందర్భంలో సంబరాల సమయంలో పిల్లలకి అందరికీ కూడా వేమన పద్యాల యొక్క ఇది సుమతి శతకాలు అంతా నేర్పించి వాళ్ళకి చదివించి వాళ్ళని ప్రోత్సహించాలని చేస్తున్నాను. ఆ ప్రోత్సాహము ఇట్లే కలిగించాలని, దానికి మీరు తల్లిదండ్రులుగా ముఖ్యంగా మన ఇది మర్చిపోకూడదు. మన యొక్క ఆచారం మర్చిపోకూడదు, మన మాతృభాషను మర్చిపోకూడదు. అన్ని భాషలు మనం వేరే చోట్ల ఉన్నామైనా కూడా, మనం ఉన్నటువంటి తమిళనాడు అయినా కూడా, తమిళనాడులో వచ్చి మనం వృత్తి రీతిగా మనం ఇక్కడ చేసుకుంటున్నాం. అయినా మనం వచ్చి మన మాతృభాషను మర్చిపోకుండా ఇంట్లో అంతా కూడా మీరు తెలుగు మాట్లాడాలి అని నా యొక్క మనవి చేసుకుంటున్నాం. తెలుగులో మాట్లాడి పిల్లలకంతా కూడా తెలుగు చెప్పించండి. తెలుగు ఇప్పుడు నేర్పించడానికి ఇక్కడ ఇద్దరు మన కన్నికలగూడి ప్రాంతంలో ఆదివారము ఇద్దరు వచ్చి మనకి మన గజలక్ష్మి గారు, శోభరాణి గారు వచ్చి పిల్లలకు తెలుగు నేర్పిస్తున్నారు. వాళ్ళకి ఈ సందర్భంలో మా యొక్క అభివందనలు తెలుపుకుంటున్నాను. మన ఇది తెలుగుని మర్చిపోకుండా ఉండడానికి మీరు ఇక్కడ చేసినటువంటి తల్లిదండ్రులంతా వచ్చి చదువుకునే రోజుల్లో ఏదైనా ఉన్నా కూడా ఇప్పుడు ఈ మాదిరి లీవుల రోజుల్లో ప్రతి ఆదివారంలో వాళ్ళు నేర్పిస్తున్నారు. అందువల్ల వాళ్ళ దగ్గరికి వచ్చి మంచి నీతి కథలు, నీతి ఈ పద్యములు నేర్చుకోవాలనేసి మనం చేసుకుంటున్నాం. రెండవది, ఇప్పుడు నేషనల్ పబ్లిక్ స్కూల్స్ అంతా కూడా థర్డ్ ఇది సబ్జెక్టు ఉండాలి, థర్డ్ లాంగ్వేజ్గా. అందువల్ల మన వాళ్ళంతా కూడా తెలుగుని థర్డ్ లాంగ్వేజ్గా ఏర్పరచుకొనేసి దాన్ని ఇంత తెలుగుని మనం మర్చిపోకూడదనేసి మనం చేసుకుంటున్నాము. మరి ఈ గుర్తు చేసుకుంటూ మాకు ఈ అవకాశం కల్పించినటువంటి దేవాలయ పెళ్లి సమాజానికి ఆ యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సెలవు. నమస్కారం. మనకి జనార్దన్ గారికి ధన్యవాదాలు. తర్వాత చీఫ్ ఇంజనీర్ బి మహాలక్ష్మి గారు తీసుకోండి. మనకి జనార్దన్ గారికి ధన్యవాదాలు. తర్వాత చీఫ్ ఇంజనీర్ బి మహాలక్ష్మి గారు తీసుకోండి. ఈ ఉగాది కార్యక్రమం కారణం మహిళలకు, పిల్లలకు చాలా రకాలైన పోటీలు జరిపాము. దానికి సహకరించిన గురువులకు, న్యాయ నిర్ణేతలకు ఇప్పుడు సత్కరిస్తాము. సభకి నమస్కారం, పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు పెళ్లి సమాజం వారు నాకు ఇంత గొప్ప సన్మానం ఇచ్చింది. ఐఎమ్ వెరీ సో మోటివేటెడ్ అండ్ ఐఎమ్ సో టచ్డ్ బై దిస్ వండర్ఫుల్ గెస్చర్ ఆఫ్ యువర్స్. మన దేవాలయ కమ్యూనిటీలో ఆడవాళ్ళు అనేది చదివేది అనేది నా కాలంలో చాలా తక్కువ. ఐ వాస్ brought up in those 80s where education for women was considered a taboo also. To such an extent, women were not at all allowed to study. First of all, మన కమ్యూనిటీలో poverty చాలా ఎక్కువ ఉంటుంది. So boys were supposed to look up to the family అనేటప్పటికీ
ఫాదర్ ప్రొఫెసర్ వాసుదేవయ్య. ఆయన అన్నా యూనివర్సిటీలో పెద్ద మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్గా ఉండి ఐఐటీలో పిహెచ్డీ చేసి ఆ కాలంలోనే ఆయన గొప్పగా వచ్చారు. ఆయన వచ్చి ఈ సాకలపేట నుంచి దోస్ డేసే బయట వచ్చి అడయార్లో ఇల్లు కట్టుకుని అందులోనే ఆయన సెటిల్ అయ్యారు. సో ఫర్ మీ వెన్ ఐ వాస్ బోర్న్ అండ్ ఐ వాస్ బ్రాట్ అప్ దేర్ ఇన్ అడయార్, నాకు చాలా ఎక్కువ సొసైటీలో ఉండే ఎల్డర్స్, సొసైటీలో ఉండే మంచి ఫోర్ ఫ్రంట్లో ఉండే పీపుల్తో కూడా నాకు కలిసే ఒక అవకాశం నాకు చిక్కింది. సో వాట్ హ్యాపెండ్ వాస్ ఐ వాస్ పుట్ ఇన్ టు అ వెరీ గుడ్ స్కూల్. మా నాన్నగారు అప్పుడు వచ్చి చెప్పినట్టు అన్నా యూనివర్సిటీలో ఉంటే కూడా ఒక 200 రూపీస్ గా ఆయన జీతం, మంత్లీ జీతం. బట్ ఆయన వచ్చి 50 రూపీస్ నాకు స్కూల్ ఫీజ్. ఆ స్కూల్ ఫీజ్ కట్టి చదివించడానికి ఆయన కష్టపడ్డారు. బట్ హీస్ ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్ గర్ల్ చైల్డ్ చదివించడానికి ఎందుకు అని ఆయన అనుకోలేదు. నేను సింగిల్ చైల్డ్ కాబట్టి ఆయన అబ్బాయి గాను అమ్మాయి గాను రెండు విధంగాను చూసి నన్ను పైగా పెంచి తెచ్చారు. బట్ ICSE సిస్టంలో చదివించారు. నాట్ ఈవెన్ అ నార్మల్ స్కూల్, నాట్ ఈవెన్ CBSE. I studied in Vanamani inside IIT, which was an ICSE school medium. అలాంటి ఎడ్యుకేషన్ నాకు ఇచ్చారు. తర్వాత ఆయన PhD చదివిన వల్ల నాకు వచ్చి ఒక గ్రేట్ మోటివేషన్ ఉంది. సో ఐ వాంట్ టు మూవ్ ఫార్వర్డ్ ఇన్ మై లైఫ్ అండ్ ఎడ్యుకేషన్లోనూ బాగా చదివి నేను ఇంజనీరింగ్ చేరాను. అప్పుడు ఇంజనీరింగ్ చేరేది అనేది వచ్చి వాజ్ ఆల్సో వెరీ నాట్ ఎవ్రీబడి వాజ్ జాయినింగ్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అందులోనూ వచ్చి 80s లో వచ్చి ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్, నో ప్రైవేట్ కాలేజెస్ వేర్ దేర్ అట్ ఆల్ వెన్ ఐ జాయిన్. సో నేను మెరిట్లో పాస్ అయ్యి మెరిట్లోనే ఇంజనీరింగ్ చేరాను. సో మై డాడ్ ఆల్సో అలౌడ్ మీ. హీ సెడ్ డూ ద ఇంజనీరింగ్ అండ్ డూ అ వెరీ గుడ్ సర్వీస్ టు ద సొసైటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గోయింగ్ ఇంటు ద గవర్నమెంట్ జాబ్ అని అప్పుడే చెప్పారు. గవర్నమెంట్ జాబ్ అంటేనే సర్వీస్. మన ప్రైవేట్ అంతా ఉంటే ఇండస్ట్రీస్ వాళ్ళు ప్రాఫిట్ అండ్ లాస్ చూసే వాళ్ళు బతుకుతారు. బట్ మనం గవర్నమెంట్ సర్వీస్లో ఇద్దరికి మన ఒక ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇస్తామో మనం వచ్చి ఒక డౌన్ ట్రోడన్ పీపుల్ అట్లా ఉండేవాళ్ళు, విలేజ్లో ఉండే వాళ్ళకి మన ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇస్తే అది చాలా గొప్ప సర్వీస్. సో అప్పుడే మా నాన్నగారు హీ యూస్ టు ఎంకరేజ్ మీ సో మచ్ అండ్ హీ బ్రాట్ మీ టు దిస్ లెవెల్. And I graduated, I did very well, and as for his dreams, I also entered into this government service. TNB లో జాయిన్ అయ్యాను అసిస్టెంట్ ఇంజనీర్ గా లేట్ 80s లో. నేను వచ్చి బాగా అక్కడ పర్ఫార్మ్ చేశాను అండ్ ఐ హావ్ బీన్ ఎలివేటెడ్ టు దిస్ లెవెల్. బట్ వచ్చి అప్పుడు కాలంలో వచ్చి ఆడవాళ్ళు వచ్చి ఎక్కువ మంది లేదు, నాట్ ఓన్లీ ఇన్ అవర్ కమ్యూనిటీ. లేడీస్ ఇప్పుడు చూస్తే ఇప్పుడు నా ఇంట్లో ఉండేవాళ్ళు, నా ఏజ్ గ్రూప్ లో ఉండేవాళ్ళే ఇప్పుడు వచ్చి ఒక 40% or 30% ఉన్నారు మా ఎలక్ట్రిసిటీ బోర్డులోనే. అట్లా మరి అంత మాత్రం డెవలప్ అయ్యి మన కమ్యూనిటీలో ఒక స్మాల్ పర్సంటేజ్గా ఉండే ఆడవాళ్ళు, చదివిన ఆడవాళ్ళు నేను ఇంత మాత్రం గొప్పగా వచ్చింది వచ్చి ఐ థ్యాంక్ గాడ్ అండ్ థ్యాంక్ మై ఫాదర్ ఫర్ హ్యావింగ్ గివెన్ మీ సచ్ వండర్ఫుల్ లైఫ్. అప్పుడు వచ్చి మా నాన్న ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ డన్ సో వెల్ ఇంత మాత్రం వచ్చి నేను అప్పుడు ఏగా ఉన్నాను. అప్పుడు వచ్చి వాట్ హ్యాపెండ్ వాస్ బికాస్ చదివించాము బాగా రావాలి సొసైటీలో, బాగా మన తెలుగు దేవాలయాలకు ఒక ఐడియల్గా రావాలి అని ఆయన అనుకున్నాను, లేదని చెప్పలేదు. బట్ వాట్ హ్యాపెండ్ వాస్ ఎడ్యుకేషన్ ఇచ్చి బాగా పొజిషన్కి వస్తే పెళ్లి చేసేది అనేది ఒక పెద్ద ఒక బికమ్స్ ఎ ఛాలెంజ్ టు ద పేరెంట్స్. సో మా నాన్న చాలా కష్టపడ్డారు టు ఫైండ్ ఎన్ ఈక్వల్ పర్సన్ ఫర్ మీ అండ్ బై ద టైమ్ హీ కుడ్ గెట్ మీ మ్యారీడ్ హీ రియల్లీ హ్యాడ్ టెరబుల్ నైట్ మ్యాథ్స్. అలాంటి కష్టపడ్డారు ఆయన. ఇప్పుడు పెళ్లి సమాజం ఉంది, పెళ్లి సమాజంలో వీఆర్ ఇంట్రడ్యూసింగ్ సో మెనీ పీపుల్ అండ్ దట్ మ్యాట్రిమోనీ ఇస్ గోయింగ్ ఆన్ హియర్ విచ్ ఇస్ అ వండర్ఫుల్ థింగ్ విచ్ ఎవ్రీబడీ ఇస్ డూయింగ్. ఐ విష్ దీస్ థింగ్స్ వేర్ దేర్ దోస్ డేస్. అప్పుడు ఏంటంటే మా నాన్నలాగా మనుషులు అంటే నోటింగ్ ఈజియర్. బట్ నౌ అవర్ సొసైటీ హెస్ ఇంప్రూవ్. చాలా బాగా మనం గొప్పగా ఇప్పుడు వస్తూ ఉన్నాం, ఇంప్రూవింగ్ మోర్ అండ్ మోర్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ చిల్డ్రన్ ఎవ్రీబడి ఎస్పెషల్లీ విత్ అవర్ చిల్డ్రన్. ఇక్కడ చూస్తే చూడండి 80% of them are women here, only about 20% are men. And the children over here, how many of them have participated and done so well? Most of them, 80% of them are girl children. So this itself shows how much we are growing, because women only can hold the family well. Women only can bring the children well. And we can have a better example. Very good. Keep it up, all the women, and do very well. మీరు చదువుకుంటారో లేదో ఒక మీడియా వల్ల చదువుకుంటే కూడా మీరు బిడ్డల్ని బాగా తేవాలి అని అనుకుంటారు కదా. దట్ వన్ థింగ్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ చిల్డ్రన్ టు కమ్ అప్ ఇన్ లైఫ్. సో ప్లీజ్ కంటిన్యూ డూయింగ్ దిస్. యాజ్ ఎ ఉమెన్ ఐ టెల్ యూ దిస్. అండ్ నాట్ ఓన్లీ దట్, ఇప్పుడు ఉమెన్గా ఉంటుకుని మన బిడ్డల్ని బాగా పెంచి బాగా చదివి తెచ్చి అంతా ఉంటేమో, బిడ్డలు బాగా చదివి బాగా వస్తేమో ద గర్ల్ చిల్డ్రన్ ఈవెన్ టుడే, బట్ డూ నాట్ నెగ్లెక్ట్ ద ఫ్యామిలీ. ఫ్యామిలీని ఒక మనిషి ఫ్యామిలీలో ఉండే ఒక రిక్వైర్మెంట్స్ అవన్నీ బిడ్డలు మర్చిపోకూడదు అని
wonderful opportunity. కాంపిటీషన్ న్యాయ నిర్ణేతలుగా శ్రీ ఎంఆర్ సుబ్రహ్మణ్య గారిని నిర్వహించవలసిందిగా కోరుకుంటున్నాము. వారు ఈ ప్రోగ్రాం నిర్వహించినప్పుడు దేవాలయపల్లి సముద్రం వారిని ఆహ్వానిస్తున్నాను. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో పాల్గొనే పిల్లలపై మీకు చదువుతాను. వారందరూ వేదిక ముందుగా వచ్చి కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. బుద్ధి జాన్విశ్రీ, బీసీ వేదికాసన్, ఎం సాంగిక, పి పూజాశ్రీ. ఓకే. వి మీనాక్షి, రిషా పిచ్చుక, బిపి మహిళేష్, ఎల్సి విష్ణు కిషోర్, కేవి ధరణ్ సాయి, బి యుధ్వల్ సాయి ప్రణవ్, ఎం మోయి అభినవ్, కేవి నితిన్ కుమార్. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ పోటీ జరగబోతున్నది. ఇందుకు న్యాయ నిర్ణేతగా ఎంఆర్ సుబ్రహ్మణ్యం గారు వ్యవహరిస్తారు. మొట్టమొదటిగా బుద్ధి జాన్విశ్రీ. అందరికీ నమస్కారం. నా పేరు జాన్విశ్రీ. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను నారాయణ ఈ టెక్నోమెన్ స్కూల్లో చదువుతున్నాను. నేను ఇప్పుడు మీ ముందర భారత మతాలాగా వచ్చాను. మన దేశంలో హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరూ కలిసిపలిసి ఉండేది నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా ఆ కష్టాన్ని, బాధని నేను చూసుకుంటాను. మీ అందరూ నా బిడ్డలాగా నేను చూసుకుంటాను. అందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలు. తర్వాత ఎం సానిక. నా పేరు ఎం సంగీత. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను రాణి ఝాన్సీ రాణి వేషం వేసుకొని మీ ముందరం చెప్పబోతున్నాను. నేనే రుద్రమ్మదేవిని. గణపతి దేవుని అగ్రకుమార్తెను. నేను యుద్ధ భూమిలో కాలు పెడితే శత్రువులందరూ పారిపోతారు. నా గజ్జల శబ్దం వింటే పై ప్రాణం పైనే పోతాయి. నేను రణరంగంలో హీన దంకారం చేస్తుంటే ముందు చూస్తే రుద్రమ్మ, వెనక చూస్తే రుద్రమ్మ, ఇటుపక్క చూసినా రుద్రమ్మ అని, ఎటుపక్క చూసినా రుద్రమ్మ అని శత్రువులు అందరూ పారిపోతారు. ఓ కాకతీయ ప్రజలారా, ఒక తల్లి పాలు తాగే అన్న తమ్ముడు, అక్క చెల్లెలు అయితే ఒకే నది నీరు తాగేవారు అన్న తమ్ముడు, అక్క చెల్లెలు కాలేరా? ధన్యవాదాలు. I wear a white coat. I work in the hospital. My duty is to treat sick people. I use stethoscope to check the heartbeat of patients. I am very dedicated to saving people's lives. I am proud to be a doctor. I give medicines and injections. I get the opportunity good for the society. Eat healthy food to be healthy. Do not eat junk food as it spoils our healthy. I save life. Thank you everyone. పేరు వి మీనాక్షి. నేను ఇప్పుడు విచిత్ర వేషధారణలో రాధా పాత్ర పోషిస్తున్నాను. కన్నయ్య, నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు నా పక్కన
తర్వాత కేవి మిథున్ కుమార్. కేవి మిథున్ కుమార్. నేను 1వ క్లాస్ చదువుతున్నాను. నేనే వేమన. నన్ను యోగి వేమన అని కూడా పిలుస్తారు. నేను 1652లో ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలో జన్మించాను. నా అసలు పేరు గొన వేమ బుడ్డారెడ్డి. నేను వేమన శతకము రాసినాను. సామాన్య ప్రజలు సైన్గా సులభంగా అర్థం చేసుకునే విధంగా వేమన శతకం రాసినాను. ఇప్పుడు నేను ఆ వేమన శతకంలో నుంచి కొన్ని పద్యాలు చెప్పుకోతున్నా. తల్లి తండ్రి మీద దయలేని బుద్ధుడు పుట్టనేమి వాడు గిట్టనేమి. పుట్టలోని చదువులు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినోవేమ. ఎలికి తోడు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే కాదు తెలుపు కాదు. కొయ్యి బొమ్మ తెచ్చి కొట్టిన పలువులు విశ్వదాభిరామ వినోవేమ. చెప్పులోని రాయి చెవిలోని జోలిగా కంటిలోని నలుసు కాలిమోరు. ఇంటిలోని పోరు ఇంటింటి గాదయ విశ్వదాభిరామ వినోవేమ. ధన్యవాదాలు. శ్రీమతి వీర మహాలక్ష్మి గారికి ధన్యవాదాలు. మొట్టమొదటిగా పద్యాల పోటీ నిర్వహించిన శ్రీ మాచర్ల మునిరాజ్ గారిని వేదికపై రావాల్సిందిగా కోరుకుంటున్నాను. వారిని రాణి గారు అమల్లో అందిస్తారు. తర్వాత శ్రీమతి వి గజలక్ష్మి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. వీరు పిల్లలకు పద్యాలు నేర్పిస్తున్నారు. శాస్త్రపరంగా ఎవ్వరి సండే ఉంటుంది తెలుగు నేర్పేదానికి పాటుపడుతున్నారు. వీరు మరియు జక్కల శోభారాణి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. వీరిద్దరూ మన పిల్లలకి తెలుగు నేర్పించే దాంట్లో గట్టికలు సండే ఉండుకుంటే ఆ ప్రోగ్రామ్ చేస్తున్నారు. వారికి జాగ్రత్త పెళ్లి సమాజం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వారిద్దరిని సత్కరించడానికి వెంకటలక్ష్మి గారిని శోభారాణి గారు తమతో సత్కరిస్తారు. వెంకటలక్ష్మి గారికి ఈరోజు నృత్య ప్రదర్శనగా అరేంజ్ చేసిన శ్రీమతి సుజాత మోహన్ రాజు గారిని వేదికపై రావాల్సిందిగా కోరుకుంటున్నాను. వారిని శ్రీమతి కేఆర్ అనురాధ గారు తనతో సత్కరిస్తారు. శ్రీమతి కే హేమంత గారు వచ్చినారా? శ్రీమతి కే హేమంత గారు. తర్వాత ఈ స్పోర్ట్స్ ప్రోగ్రాం నిర్వహించిన శ్రీ కోదల వి కృష్ణమూర్తి గారిని వేదికపై రావాల్సిందిగా కోరుకుంటున్నాను. వారిని
శ్రీ పిసి రాధాకృష్ణ గారు పాలన సత్కరిస్తారు. తర్వాత ప్రోగ్రాం నుంచి మహిళలకు పిల్లలకు బహుమతి ప్రదానము. అందరూ పిల్లలంతా వేదిక ముందుగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. తర్వాత యూట్యూబర్స్ పిఎం యుగేంద్ర గారు, రామనాథ్ గారు వచ్చినారా? శ్రీమతి కె రామనాథ్ గారు. థ్యాంక్ యూ సార్. మంజుల ఆర్యాద్ గారు. తర్వాత పిఎం యుగేంద్ర గారు. ఈ బహుమతి మొత్తం 102 మందికి ఇవ్వవలసి ఉన్నారు సార్. కాబట్టి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ మరియు కన్సలేషన్ ప్రైజెస్ గా దీన్ని 4 విధాలుగా ఇవ్వదలుచుకున్నాము. కాబట్టి మొట్టమొదటిగా మహిళలకు ఫస్ట్ ప్రైజ్ ముగ్గుల పోటీ, బాస్కెట్బాల్ మరియు మ్యూజికల్ చైర్ పోటీలలో ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్న వారిని వేదికపై రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ముగ్గుల పోటీలో ఫస్ట్ ప్రైజ్ బి లోహిత, బాస్కెట్బాల్ లో ఫస్ట్ ప్రైజ్ బి శోభావతి, మ్యూజికల్ చైర్ లో ఫస్ట్ ప్రైజ్ ఎన్సి మోహన ప్రియ. ఈ ముగ్గురిని వేదికపై రావాల్సిందిగా కోరుకుంటున్నాను. వీరికి శ్రీమతి బి మహాలక్ష్మి గారు బహుమతి ప్రదానం చేయబోతున్నారు. తర్వాత సెకండ్ ప్రైజ్ ఎంఎస్ నళిని, ఎంసి మోహన్ ప్రియ, ఎం సమంత. థర్డ్ ప్రైజ్ ముగ్గుల పోటీ ఎం సమంత, ఎం గీతా గోకిలం, బాస్కెట్బాల్ ఎం సమంత, మ్యూజికల్ చైర్లో పి నాగలక్ష్మి, కన్సలేషన్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ బి రాధిక. వీరందరూ బి రాధిక బహుమతి ప్రదానం చేస్తారు. ప్రతాప్ గారు సమంత రెండు సార్. సార్ నెక్స్ట్ చిన్నారులకు 3 నుంచి 5 వయసులో ఉండే వాళ్ళకి మాచర్ల క్రికెట్ డి మిథున్, డిఎస్ దివ్యశ్రీ, టిఎన్ ధృవిక్, టిఎన్ హరిశ్వేత, సాహిత్యశ్రీ ధోనిపత్రి, హర్షద, లక్ష్మీనారాయణ, ప్రతీక్ష, రక్షణ సాయి, లతీష్, సాహిస్తా సాయి, ఆర్యన్ పాట్నా. వీరందరికీ బహుమతి ప్రదానము శ్రీ డాక్టర్ మాణి మురళీధరం గారు మరియు పిటి రఘురామ్ గారు అందజేస్తారు. అందరూ వేదిక రావాల్సిందిగా కోరుకుంటున్నాను. పద్యం పోటీ, లెమన్ స్పూన్, స్కిప్పింగ్, సాక్ రేస్ పోటీ జరగబడినది. దాంట్లో ఫస్ట్ ప్రైజ్ విజేతలని ఇప్పుడు పిలుస్తా ఉన్నాను. అందరూ వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. బీసీ వేదిక సెన్, ఏ తమిళని, బీసీ యోషిత, బి జాన్వి శ్రీ, ఎస్ మోహిని శ్రీ, మనోగని శ్రీ, ఎస్ మనోగని శ్రీ, బిఎం శ్యామ్ శృతి, ఎన్జే వైభవ్, బీసీ గడ్సోసన్, శర్మన్ కాట్నా, మోహిత్ అభినవ్.
టెస్ట్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ ఎల్సి విష్ణు కిషోర్ వేదికపై రావాల్సి కోరుతున్నాను. పిల్లలకి సెకండ్ ప్రైజ్ అనౌన్స్మెంట్. పద్యం పోటీ పి పూజాశ్రీ పి లక్షిత. ఏ మీనాక్షి బీసీ గ్యాప్సోజన్ కేబి తరుణిక. అలాగే ఏ మీనాక్షికి 2 ప్రైజ్ పోవచ్చు. బీసీ యోజిత కర్షిని డిఎం లక్షిత్ పివి శరణ్ జి విజయ్. ఏ మీనాక్షికి 2 ప్రైజ్. పూజాశ్రీ ఓకే. బహుమతి ప్రదానము ఫస్ట్ సెకండ్ థర్డ్ అయిపోయింది. దీని తర్వాత కన్సలేషన్ ప్రైజ్ అని చెప్పేసి ఇస్తాను సార్. బిడ్డలకి ఎంకరేజ్ చేసేందుకు అవసరంగా లెమన్ అండ్ స్పూన్, బహుమతి ప్రదానం చేసిన సభ్యులందరికీ ధన్యవాదములు. సుబ్రహ్మణ్యం గారిని వేదికపై రావాల్సిన కోరుకుంటున్నాను. ఎంఆర్ సుబ్రహ్మణ్యం గారిని టిఆర్ శ్రీరామ్ గారు సాగుతో సత్కరిస్తారు. సాగుతో సత్కరించి మమ్మల్ని అందజేస్తారు. తర్వాత గుట్టుముక్కల రఘు గారు యుగంధర్ గారిని ప్రతాప్ గారు సత్కరిస్తారు. ఈరోజు దేవాంగ పెండి సమాజ కార్యవర్గము నిర్వహిస్తున్న శ్రీ క్రోధినామ యుగాది సంబరాలకు అధ్యక్షత వహించిన శ్రీ పముజల సుబ్బయ్య గారికి మరియు అతిథులుగా విచ్చేసిన డాక్టర్ మానమ మునిరత్నం, డాక్టర్ పిట్టి హెచ్ రఘురాం, శ్రీ కోణంకి రవి, శ్రీమతి పిట్టి ఎం కృష్ణవేణి, ప్రత్యేక అతిథి శ్రీ కోణంకి కె జనార్దనం, అధ్యక్షుడు శ్రీ చెన్నపురి దేవాంగ సంఘం గారులకు ఈ కార్యక్రమమును జరిపించడానికి సేవలందించిన కార్యవర్గ సభ్యులకు, ముఖ్యముగా యారాసి యుగంధర్, శ్రీ బ్రాహ్మణపల్లి ప్రతాప్, ఉపాధ్యక్షుడు శ్రీ రఘు, శ్రీ పివికే కృష్ణమూర్తి గారులకు, ముగ్గుల పోటీలకు న్యాయ నిర్ణీతులుగా వ్యవహరించిన శ్రీమతి ఎం మాలిని, శ్రీమతి ఆర్ శ్యామల, శ్రీమతి యు ప్రియా గారులకు, సుమతి శతకము పద్యములకు శిక్షణ కలిగించిన శ్రీమతి వి గజలక్ష్మి, శ్రీమతి జక్కుల శోభారాణి గారులకు మరియు పోటీలకు న్యాయ నిర్ణీతులుగా వ్యవహరించిన శ్రీ చింతం బుచ్చయ్య, శ్రీ మాచర్ల మునిరాజ్, శ్రీమతి కె హేమలత గారులకు నా హృదయపూర్వక వందనములను తెలుపుచున్నాను. ఈ యుగాది సంబరాలకు విరాళాలు అందించిన కార్యవర్గ సభ్యులకు మరియు
శ్రీ కాట్ల శ్రీనివాసులు గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకొనుచున్నాను. ఈనాటి కార్యక్రమమును గీతాపారాయణములతో ప్రారంభించిన శ్రీ కృష్ణ గీతా సమాజము వారికి, పంచాంగ పఠనము గావించిన శ్రీ కొల్లి వీరభద్రం గారికి నా హృదయపూర్వక వందనములను తెలుపుకొనుచున్నాను. నృత్య ప్రదర్శనము ఏర్పాటు చేసిన చందూస్ నాట్యాలయ నాట్య కళాకారిణి శ్రీమతి సుజాత మోహన్ గారికి మరియు వారి బృందమునకు, నేటి కార్యక్రమమునకు మైక్ సెట్ ఏర్పాటు చేసిన శ్రీ మైలాంగం సుబ్రహ్మణ్యం గారికి నా ధన్యవాదములు. ఈనాటి కార్యక్రమానికి సలహాలను మరియు సేవలను అందించిన శ్రీ యారాసి యుగంధర్ గారు మరియు శ్రీ బ్రాహ్మణపల్లి ప్రతాప్ గారి ఈ విడరాని జంటకు ప్రత్యేక హృదయపూర్వక వందనములను సభాముఖముగా తెలియజేసుకుంటున్నాను. చివరిగా ఈ కార్యక్రమాన్ని మన జాతీయ గీతంతో పూర్తి చేసుకునేదాము. నాకు ఈ అవకాశం కల్పించిన దేవాంగ పెండి సమాజ పెద్దలకు నా కృతజ్ఞతలు. జై హింద్. కార్యక్రమ నిర్వహణలో ఫస్ట్ ప్రైజ్ జి రఘు, పిఎం యుగంధ్ర, వారికి మన పంచ సుబ్బయ్య గారు బహుమతి ప్రదానం చేస్తారు. సుబ్బయ్య సార్ తెలియజేయించారు. సెకండ్ ప్రైజ్ యారాసి యుగంధ్ర జి రాజా. జీకే మనోహర్, పిఆర్ శ్రీరామ్, పిసి రాధాకృష్ణ. థ్యాంక్ యూ సార్. ప్రోగ్రామ్ కంక్లూడ్.